మునక్కాయలతో మంచి టేస్టీగా నిలువ పచ్చడి రెసిపీ. ఈ పచ్చడి 6 మంత్స్ దాకా నిలువ ఉంటుంది. మునక్కాయలు శుభ్రంగా కడిగి తడి లేకుండా ఇలా పీసెస్లా కట్ చేసుకోవాలి. మెజర్మెంట్స్ కోసం ఒకే కప్పుతో యూస్ చేసుకోవాలి. మునక్కాయలు వచ్చేసి 4 కప్స్. గ్యాస్ పైన ప్యాన్ పెట్టి 4 కప్స్కి 2 కప్స్ ఆయిల్ వేసుకొని మునక్కాయలన్నీ మీడియం ఫ్లేమ్లో ఇలా వేయించుకోవాలి. అదే ఆయిల్లో తాలింపు కోసం జీలకర్ర ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు, 1/2 కప్పు ఎల్లిపాయలు వేసుకొని వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. 1 కప్పు చింతపండులో 1 కప్పు వేడి నీళ్ళు వేసుకొని నానబెట్టుకొని అంతా బాగా పిసికి గ్యాస్ పైన ప్యాన్ పెట్టి చిక్కగా అయ్యేదాకా ఉడికించుకోవాలి. గ్యాస్ పైన ప్యాన్ పెట్టి 1 టేబుల్ స్పూన్ మెంతులు, 2 టేబుల్ స్పూన్ ఆవాలు దోరగా వేయించి పొడి చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక బౌల్లో మునక్కాయలు వేసుకొని 3/4 కప్పు కారము, 1/4 కప్పు ఉప్పు, పొడి చేసి పెట్టుకున్న ఆవాలు, మెంతుల పొడి, చింతపండు గుజ్జు అంతా బాగా పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి. ముందుగా వేసి పెట్టుకున్న తాలింపులో చల్లగైన తర్వాతనే ఈ మునక్కాయలు అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఆయిల్లో బాగా కలిసేటట్టుగా ఇలా ప్రెస్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. 2 డేస్ ఊరబెట్టుకున్న తర్వాత వేడివేడి అన్నంలో కలుపుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది మునక్కాయ నిలువ.